డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఫస్ట్ ఇయర్ ఓపెన్ పీజీ ఎవరైతే చేస్తున్నారో సబ్జెక్ట్ వచ్చేసి ఎంకామ్ అండి. సో ఎంకామ్ స్టూడెంట్స్ కోసం ఈ వీడియో అండి. సో మనకు సెమిస్టర్ ఎగ్జామ్స్ అయితే దగ్గరలోనే ఉన్నాయి. సో ఈ వీడియోలో మీకు ఎంకామ్కి సంబంధించిన 4 సబ్జెక్ట్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కావచ్చు, అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్, పాస్ మార్క్స్ కావచ్చు, సో క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి వాటి గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఒక 10 ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఉన్నాయి. సో దట్ మీకు ఎగ్జామ్స్ 1 వీక్లో ఉన్నాయి కాబట్టి సో వీడియో అయితే కొద్దిగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు 4 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. ఈ ఇయర్ నుంచి మీకు సెమిస్టర్ సిస్టమ్ కాబట్టి సో మనకు ప్రీవియస్ ఇయర్స్ కావచ్చు అవన్నీ ఏముండవు. సో ఈ ఇయర్ నుంచి మీకు సెమిస్టర్ కాబట్టి మీకు ఏవైతే బ్యాక్ సైడ్ క్వశ్చన్స్ ఉంటాయో అవి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలి. సో మనకు సబ్జెక్ట్స్ వచ్చేసి మనకు మేనేజ్మెంట్ అండ్ ఆర్గనైజేషన్ బిహేవియర్ కావచ్చు, సెకండ్ మేనేజరల్ ఎకనామిక్స్ కావచ్చు, థర్డ్ బిజినెస్ ఎన్వైర్న్మెంట్, ఫోర్త్ అకౌంటింగ్ ఫర్ మేనేజ్మెంట్. సో ఈ 4 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. సో ఎవ్రీడే ఒక ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో సెకండ్ పాయింట్ వచ్చేసి మనకు సెమిస్టర్ ఎగ్జామ్ కాబట్టి మనకు పేపర్ 70 మార్క్స్కి అయితే ఉంటుంది. అండ్ మనకు పాస్ మార్క్స్ వచ్చేసి 28 మార్క్స్. మిగతా 30 మార్క్స్ వచ్చేసి మనకు అసైన్మెంట్స్. సో ఎవరైతే ఇప్పుడు అసైన్మెంట్స్ రాయలేరో మళ్ళీ మీరు థర్డ్ సెమిస్టర్లో ఉన్నప్పుడు ఫస్ట్ సెమిస్టర్ థర్డ్ సెమిస్టర్ రాసి మీరైతే మీ స్టడీ సెంటర్లో సబ్మిట్ చేయండి. సో ఇప్పుడైతే ఛాన్స్ అయిపోయింది, డేట్ అయిపోయింది కాబట్టి సో మళ్ళీ మీరు రాసుకోవచ్చు. సో ఇప్పుడు మనకు ప్రతి సబ్జెక్ట్లో చాలా యూనిట్స్ ఉంటాయండి. సో మన మెయిన్ టార్గెట్ వచ్చేసి పాస్ మార్క్స్. సో 28 కాదు, ఒక 35 ఆర్ 30+ మార్క్స్ తెచ్చుకుంటే సరిపోతుంది మన పాస్ సర్టిఫికేట్కి. సో మీరైతే ఫస్ట్ 8 యూనిట్స్ పర్ఫెక్ట్గా చదువుకొని వెళ్తే మీరైతే పాస్ ఈజీగా అయిపోతారు. సో ఫోకస్ ఆన్ ఫస్ట్ 8 యూనిట్స్. మరీ టైం లేని వాళ్ళు కనీసం ఫస్ట్ 6 యూనిట్స్ అన్నా మీరు చదువుకొని అయితే వెళ్ళండి. సో ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్. సో ఎంకామ్కి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి మనకు సెక్షన్ ఏ మనకు 10 క్వశ్చన్స్ ఇస్తారు, 10లో 5 రాయాలి. సో 5 4 20 మార్క్స్. నెక్స్ట్ సెక్షన్ బి వచ్చేసి 5 out of 5 ఉంటాయి. అంటే ఈచ్ క్వశ్చన్లో ఇండివిజువల్ క్వశ్చన్స్ ఉంటాయి. 1 A, B, 2 A, B అంటే ఇంటర్నల్ చాయిస్. ఆ రెండిట్లో ఏదో ఒకటి రాయాలి. సో ఇది మనకు 50 మార్క్స్. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 10 మార్క్స్. సెక్షన్ ఏ 20, సెక్షన్ బి 50, ఓవరాల్గా 70 మార్క్స్. సో ఇప్పుడు వచ్చేసి మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే వే ఆఫ్ క్వశ్చనింగ్ ఎట్లుంటుంది అంటే ఎగ్జామ్లో మనకి ఏవైతే ప్రతి యూనిట్ బ్యాక్ సైడ్లో మోడల్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ అని ఉంటాయి. సో 90% ఆఫ్ ద క్వశ్చన్స్ అందులో నుంచి వస్తాయి. సో ఫస్ట్ మీరు సేమ్ యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ అని వస్తుంది, లేకపోతే సబ్ టాపిక్. ఇప్పుడు ఒక క్వశ్చన్ ఉంది, అందులో నుంచి సమ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ వాళ్ళు సెక్షన్ ఏలో కావచ్చు, సెక్షన్ బిలో కావచ్చు ఇవ్వచ్చు. సో ఫస్ట్ మీరు ఫోకస్ చేయాల్సింది టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్లో ఉన్న క్వశ్చన్లన్నీ మీరు ఫస్ట్ 8 యూనిట్స్ చదువుకుంటే అందులో నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా మాడిఫై చేసి ఇచ్చినా ఏది ఇచ్చినా మీరైతే ఆన్సర్ రాయడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో ఫస్ట్ ఫోకస్ ఆన్ మోడల్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్. నెక్స్ట్ వచ్చేసి ప్రీవియస్గా మనకు మోడల్ పేపర్స్ కావచ్చు అవి ఏం లేవు, కాకపోతే మనకు ఫస్ట్ ఏవైతే ఇయర్ బ్యాచెస్ ఉంటాయో సేమ్ సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి నేను అప్కమింగ్ వీడియోస్లో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు సేమ్ ప్యాటర్న్లో మీకు కూడా అవే వస్తాయి కాబట్టి సో అప్కమింగ్ వీడియోస్లో నేను స్టూడెంట్స్ని తీసుకొని మీకైతే చెప్తాను. సో ప్రజెంట్ అయితే మీరు బ్యాక్ సైడ్ క్వశ్చన్స్ చదవండి. సో ఇప్పుడు ఎవరైతే ఎంకామ్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ స్టూడెంట్స్ ఉంటారో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు సో మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పీడిఎఫ్స్ కావాలంటే సో ఆల్రెడీ చేయడం జరిగిందండి. సో 4 సబ్జెక్ట్కి సంబంధించినవి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటాయి. సో ఫస్ట్ లింక్ వచ్చేసి ఒకే లింక్లో 4 సబ్జెక్ట్స్ ఉంటాయి ఇండివిజువల్గా. ఒక సబ్జెక్ట్ కాస్ట్ వచ్చేసి 50 రూపీస్. సో ఫస్ట్ 12 యూనిట్స్ కంప్లీట్గా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే ఉంటాయి. సో 90% ఆఫ్ ద క్వశ్చన్స్ అందులో నుంచి వస్తాయి. సేమ్ క్వశ్చన్ అని వస్తుంది, లేకపోతే దాన్ని మాడిఫై అయినా ఇస్తారు, లేకపోతే సమ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ఇస్తారు. సో మీరు అదొక్కటి చదువుకుంటే మీరైతే ఏ క్వశ్చన్ వచ్చినా మీరైతే రాసుకోవచ్చు. సో ఫస్ట్ లింక్లో అన్నీ ఉంటాయి. సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ లింక్స్ వచ్చేసి ఇండివిజువల్ సబ్జెక్ట్స్. సపోజ్ నాకు ఓన్లీ ఈ పర్టికులర్ సబ్జెక్టే కావాలి, సెకండ్ సబ్జెక్ట్ కావాలి, థర్డ్ సబ్జెక్ట్ కావాలి. సో అట్లా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరు అది క్లిక్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు. సో పర్చేస్ ఏ విధంగా చేయాలంటే ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత మీరు అమౌంట్ పే చేయాలి. అమౌంట్ పే చేసిన తర్వాత మీ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ వస్తుంది. సో మీరు పర్చేస్ చేసినట్టు ఆ మెసేజ్ అంతా చదివిన తర్వాత కింద యాక్సెస్ యువర్ పర్చేస్ అంటే మీరు పర్చేస్ దాన్ని యాక్సెస్ చేయాలంటే అది క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ అయ్యండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే లాగిన్ అయితే అప్పుడు మీ పీడిఎఫ్ మీకైతే వస్తుంది. సపోజ్ పీడిఎఫ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు నా మెయిల్ ఐడి డిస్ప్లే అవుతుంది, నా మెయిల్కి మెసేజ్ చేసిన మీ పీడిఎఫ్స్ మీకు సెండ్ చేస్తాను. సపోజ్ ఎవరైతే ఇక్కడ 25 ఏజ్ టు 40 ఏజ్ వరకు గ్రూప్ వాళ్ళు ఉంటారు కాబట్టి ఎవరికైనా ఇష్యూస్ ఉంటే ఈ లింక్స్ మాకు అర్థం అవ్వలేవు అంటే కింద వాట్సాప్ నెంబర్ ఉంటుంది, జస్ట్ మెసేజ్ చేస్తే ఈ బుక్స్ పీడిఎఫ్స్ ఏవైతే ఉంటాయి మీకైతే సెండ్ చేయడం జరుగుతుంది. జస్ట్ ఎంకామ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అని పెట్టండి. సో పెడితే మీకైతే సెండ్ చేయడం జరుగుతుంది. సో కాల్స్ అయితే వేయకండి, కాల్స్ చేస్తే అయితే లిఫ్ట్ అయ్యాను, ఓన్లీ మెసేజ్ మాత్రమే చేయాలి. సో వెబ్సైట్ ద్వారా మీకు ఫాస్ట్ రిప్లేస్ కావచ్చు, ఫాస్ట్ అయిపోతుంది కాబట్టి వెబ్సైట్ ద్వారా మీరైతే చేసుకోండి. అప్పటికి అర్థం కాకపోతే మెయిల్ అన్నా చేయండి, వాట్సాప్ నెంబర్ కన్నా మెసేజ్ చేయండి. సో ఇంకొక మెయిన్ పాయింట్ వచ్చేసి మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే చేస్తున్నారో మీ స్టడీ సెంటర్ వాళ్ళు వాట్సాప్ గ్రూప్స్ చేసిన, టెలిగ్రామ్స్ గ్రూప్స్ చేసిన ఇక్కడ పీడిఎఫ్స్ పెయిడ్ పీడిఎఫ్స్
తీసుకున్న తర్వాత ఎవరైనా అక్కడ షేర్ చేస్తే మీకైతే లీగల్ ఇష్యూస్ అయితే తీసుకోవడం జరుగుతుందండి. సో ఇవన్నీ పబ్లికేషన్ అండర్లో రిజిస్టర్డ్ పీడిఎఫ్స్ కాబట్టి సో మీరు ఏవైతే పర్చేజ్ చేస్తారో మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అండ్ మీరు ఏ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసినా, ఇక్కడ టెలిగ్రామ్లో షేర్ చేసినా ఆ స్క్రీన్ షాట్స్తోనే మేము లీగల్ యాక్షన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు కొనకపోయినా పర్లేదు, కాకపోతే ఇట్లా మిస్లీడ్ అయితే చేయకూడదు కంటెంట్. సో మీరు మాత్రమే యూజ్ చేసుకోండి. సో మీకు 6 యూనిట్స్ అయితే 16 యూనిట్స్ జిరాక్స్ సెంటర్లో వెళ్ళి ప్రింట్ తీసుకోండి. అంతేగాని డిజిటల్ పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కడన్నా షేర్ చేస్తే మీకే ఇబ్బంది. సో ఇట్లా డిగ్రీ స్టూడెంట్స్ చాలామంది చేయడం జరిగింది, ఫైన్స్ కూడా కనెక్ట్ చేయడం జరిగింది. సో లీగల్ ఇష్యూస్ పోతే 50,000 1 lakh వరకు ఫైన్ ఉంటుంది. సో ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి జస్ట్ మీరే యూటిలైజ్ చేసుకొని మీరైతే యూటిలైజ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే మీరు టెక్స్ట్ బుక్స్ అయితే చదవండి అండ్ టైం ఉంటే గన్ షాట్ క్వశ్చన్స్, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అయితే చేయడం జరుగుతుంది. సో ఎవరికైతే ఇంట్రెస్టెడ్ ఉందో మీరైతే ఇప్పుడు పర్చేజ్ చేసుకోండి. ఫస్ట్ 12 యూనిట్స్ ఉంటాయి అన్నిట్లో అండ్ క్వశ్చన్ ఆన్సర్స్ ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్కమ్కి సంబంధించిన మెటీరియల్స్ ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మనకు ఫస్ట్ పేజ్ వచ్చేసి మనకు బేసిక్ ఛానల్ నేమ్, కోర్స్. సో ఇది ఎంకామ్ కాబట్టి ఎంకామ్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ సబ్జెక్ట్ ఉంటుంది. ప్రతి పేజ్లో సబ్జెక్ట్ నేమ్ మేనేజరల్ ఎకనామిక్స్ అని ఉంటుంది అండ్ మనకు పబ్లికేషన్ నేమ్ అన్ని ఉంటాయి అండ్ ఇక్కడ లీగల్ ఇష్యూస్ అండి. సో ఇంపార్టెంట్, సపోజ్ మీరు పర్చేజ్ చేసిన తర్వాత మీరు చదువుకోవచ్చు ఎలాంటి ఇష్యూస్ ఉంటాయి. సపోజ్ మీరు వేరే గ్రూప్లలో షేర్ చేస్తే అవన్నీ ఉంటాయి. సో ఇప్పుడు మెయిన్ కంటెంట్ వచ్చేసి మనకు యూనిట్ నేమ్. సో టోటల్గా 12 యూనిట్స్ ఉంటాయి. 12 యూనిట్స్లో మీరు 8 అన్న జిరాక్స్ తీసుకోవచ్చు, లేకపోతే 10 అన్న తీసుకోవచ్చు, 12 మీ ఇష్టం. సో టోటల్ 175 పేజెస్ అయితే ఉంటాయి. అంటే అప్రాక్సిమేట్లీ ఒక 90 ఆర్ 90 పేజెస్లో మీకు బ్యాక్ అండ్ ఫ్రంట్లో స్పైరల్ బైండింగ్ తీసుకోవచ్చు. ఆర్ మీరు ఫస్ట్ 60 పేజెస్, ఫస్ట్ 70 అప్ టు 80 యూనిట్స్ కూడా అట్లా కూడా తీసుకోవచ్చు, మీ ఇష్టం. సో యూనిట్ ఉంటుంది అండ్ మనకు షార్ట్ ఆన్సర్ అయితే షార్ట్ ఆన్సర్, లాంగ్ అయితే లాంగ్. సో ఎక్స్ప్లెయిన్ ఏ నేచర్ ఆఫ్ మేనేజరల్ ఎకనామిక్స్ ఉంది ఈ క్వశ్చన్ వాళ్ళు డైరెక్ట్ మేనేజరల్ ఎకనామిక్స్ అని ఇస్తే ఇట్లా షార్ట్గా. సో మీరు దాని గురించి రాయాలి, నేచర్ కానీ స్కోప్ కానీ. సో అన్ని ఏదైనా రాసుకోవచ్చు. సో ఇట్లా మనకు ఆన్సర్ అయితే ఉంటుంది. సో ఇందులో ఉన్న పాయింట్స్ కాకుండా మీరు 3 పాయింట్స్ చదువుకొని మిగతాది కొద్దిగా ఓన్గా రాసినా అయిపోతుంది. ఎక్స్ప్లెయిన్ స్కోప్. సో స్కోప్, సో ఇక్కడ మనకు చాలా పాయింట్స్ ఉంటాయి, అందులో మీకు నచ్చినైతే మీరు రాసుకోవచ్చు. అండ్ మనకు ఆన్సర్స్ కూడా సింపుల్ వేలో 1 or 2 పేజెస్లోనే ఉంటాయి ఆన్సర్స్ కూడా. సో దట్ మీకు ఈజీగా చదువుకోవడానికి అండ్ ఈజీగా రాసుకోవడానికి. ఇప్పుడు రైట్ షార్ట్ నోట్స్ ఆన్ ఆపర్చునిటీ కాస్ట్, ఈక్వి మార్జినల్ ప్రిన్సిపల్. సో ఇది కొద్దిగా ఇంపార్టెంట్ ఇట్లాంటివి. సో ఇట్లాంటివి మనకు ఇక్కడ అయి ఉన్నాయి మొత్తం. కాకపోతే ఎగ్జామ్లో 3 అడగొచ్చు, 2 అడగొచ్చు అట్లా. సో సబ్ టాపిక్స్ లాగా అడుగుతారు. సో మీకు ఒకటే క్వశ్చన్లో సబ్ టాపిక్స్ లాగా అడుగుతారు కాబట్టి చూడాలి. సో ఇట్లా నెక్స్ట్, సో డిఫైన్ ద టర్మ్స్ ఎకనామిక్స్ అండ్ మేనేజరల్ ఎకనామిక్స్. సో డెఫినేషన్స్. సో ఇట్లా ప్రతి యూనిట్లో ఉన్న మనకు ఏవైతే షార్ట్ అండ్ లాంగ్ ఉంటాయో అవన్నీ ఉంటాయండి. సో అందులో నుంచి వస్తాయి. కాకపోతే ఒక్కొక్కసారి క్వశ్చన్స్ చేంజ్ చేస్తాడు, సబ్ టాపిక్స్ ఇస్తాడు కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు ఏ యూనిట్ చదువుతున్నారో అది చూస్తే సరిపోతుంది. సో ఇట్లా సింప్లిఫైడ్ ఆన్సర్స్ అయితే ఉంటాయి. మీకు హార్డ్లీ 1 పేజ్ అంటే బ్యాక్ అండ్ ఫ్రంట్ 1 పేజ్లో ఒక ఆన్సర్, షార్ట్ అయితే షార్ట్, లాంగ్ అయితే లాంగ్ అట్లా అయిపోతుంది. సో ఇది మనకు ఫస్ట్ మేనేజరల్ ఎకనామిక్స్. నెక్స్ట్ సబ్జెక్ట్ చూద్దాం, బిజినెస్ ఎన్విరాన్మెంట్. సేమ్ మనకు పబ్లికేషన్, ఈ లీగల్ ఇష్యూస్ అవన్నీ ఉంటాయి. సో ఇప్పుడు మెయిన్ కంటెంట్ వచ్చేసి మనకు ఎన్వైర్న్మెంట్ ఆఫ్ బిజినెస్ అండ్ ఓవర్ వ్యూ. సో షార్ట్ టర్మ్, సో బిజినెస్ అంటే ఏంటి. నెక్స్ట్ వచ్చేసి డిఫైన్ బిజినెస్ ఎన్వైర్న్మెంట్. రైట్ షార్ట్ నోట్ ఆన్ ఎన్వైర్న్మెంటల్ అనాలిసిస్. సో ఇట్లా మనకు 1 పేజ్లో అయ్యేటట్టే ఉంటాయి ఆన్సర్, సో దట్ మీరు ఈజీగా రాసుకోవచ్చు. సో కొన్ని ఎక్కడైతే మనకు ఆన్సర్ నీడెడ్ అన్నప్పుడు 1.5 పేజ్ వరకు వస్తుంది. సో మనకిది వచ్చేసి 218 పేజెస్ ఉన్నాయి. సో 218 అంటే మనకు అప్రాక్సిమేట్లీ ఒక 110 పేజెస్లో మీకు అయితే స్పైరల్ బైండింగ్ అయిపోతుంది బయట. లేదు అంటే ఒక 8 యూనిట్స్ అట్లా కూడా తీసుకోవచ్చు, మీ ఇష్టం. నెక్స్ట్ లాంగ్ ఆన్సర్, వాట్ ఈస్ బిజినెస్, డిస్కస్ ద సోషల్ ఆబ్లిగేషన్స్ ఆఫ్ బిజినెస్. సో ఏదైనా మనకు 2 పేజెస్లో అయ్యేటట్టు ఉంటుంది. సో దట్ మీరు తక్కువ క్వాంటిటీ నేర్చుకొని అదే రీప్రొడ్యూస్ చేస్తే సరిపోతుంది. సో మనకు టెక్స్ట్ బుక్లో ఉన్నదే అవసరం లేదు, ఇచ్చిన క్వశ్చన్కి మీరు రిలవెంట్గా ఆన్సర్ రాస్తున్నారా లేదా. సో ఇదైతే మీరు చూసుకోవచ్చు. సో ఇట్లా మనకు 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో 4 సబ్జెక్ట్స్కి సంబంధించిన పీడిఎఫ్స్. సో 4 మనకి ఏవైతే సెమిస్టర్లో 4 ఉంటాయో ఫస్ట్ లింక్లో మీకు ఒకే లింక్లో అన్ని పీడిఎఫ్స్ ఉంటాయి, 4 పీడిఎఫ్స్. సో 200 పేజెస్ ఇండివిజువల్ పీడిఎఫ్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
లేదు నాకు ఈ సబ్జెక్ట్ గావాలి, ఈ పర్టిక్యులర్ సబ్జెక్ట్ గావాలి, ఇది టఫ్ అనిపిస్తుంది అంటే, మీరు ఆ పర్టిక్యులర్ సబ్జెక్ట్ ఒకటి పర్చేజ్ జేసుకోవచ్చు. పర్చేజ్ చేసుకొని మీ మొబైల్‌లో గావచ్చు, లేదంటే జిరాక్స్ షాప్‌కెళ్ళి ప్రింట్ తీసుకోవచ్చు. 8 యూనిట్స్ అయితే 8, 10 అయితే 10, 12 అయితే 12. సో, ఇది చాలా సింప్లిఫైడ్ ఉంటాయి. సో, ఈ 12 యూనిట్స్ ఆర్ మోర్ థాన్ ఎనఫ్. మీకు మంచి మార్క్స్ రావాలంటే 12 యూనిట్స్ సరిపోతాయి. జస్ట్ పాస్ గావాలి, కొద్దిగా మంచి బార్డర్‌లో రావాలి, 40 మార్క్స్ అట్లా రావాలంటే 8 యూనిట్స్ పర్ఫెక్ట్‌గా చదువుకొని ఎళ్ళండి. సో, ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. జస్ట్ లింక్స్ క్లిక్ జేసి, పర్చేజ్ జేసి, మీ వాట్సాప్ నంబర్‌లో యాక్సెస్ యువర్ పర్చేస్ అని ఉంటది. అది క్లిక్ జేసి లాగిన్ అయిన తర్వాత మీ పీడిఎఫ్ మీకొస్తది. మీకు అప్పటికి రాకపోతే అక్కడ నా మెయిల్ ఐడీ డిస్‌ప్లే అవుతది. నా మెయిల్ ఐడీకి మీ ఇష్యూ రాసినా మీకు 5-10 మినిట్స్‌లో మీ పీడిఎఫ్ మీకొస్తది. అప్పటికి అర్థం కాకపోతే వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. కాల్స్ అయితే చేయకండి. లిఫ్ట్ చేయను. జస్ట్ ఎంకామ్ క్వెషన్ అండ్ ఆన్సర్స్ కావచ్చు. అట్లా మెసేజ్ చేస్తే నాకు అర్థమవుతది. సో, ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో, మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.